నమస్కారం, భారత్ అవర్స్కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మనకి నచ్చిన మనల్ని మెచ్చిన రెండు కంపెనీల గురించి. మీరు నేను మనమంతా ఇప్పుడు ఒకే పని చాలా సులువుగా చేస్తూ ఉంటాం. అదేమిటంటే ఆకలేస్తే చాలు వెంటనే ఫోన్ తీసి ఆర్డర్ చేస్తూ ఉంటాం. నిమిషాల్లోనే వేడి వేడి ఫుడ్ మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. మన జీవితాల్లోనే ఇంత సులువు చేసిన రెండు పెద్ద కంపెనీలు స్విగ్గీ, జొమాటో. ఈ రెండు కంపెనీలు లేకుండా మన సిటీ లైఫ్ను ఊహించడం కూడా చాలా కష్టమే కదా. కానీ ఈరోజు ఫుడ్ డెలివరీ వరల్డ్లో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అదేమిటంటే మనకి ఫుడ్ తయారు చేసే ఇచ్చే హోటల్ ఓనర్స్ మాకు ఈ డెలివరీ వద్దు అని మొండికేసేస్తున్నారు. కొన్ని హోటల్స్ ఏకంగా స్ట్రైక్ను ప్రకటించేశారు కూడా. ఎందుకంటే మనకి తెలియని కొన్ని దాగి ఉన్న విషయాలు ఉన్నాయి. ఆ హోటల్ ఓనర్ల బాధ ఏమిటి, మనం కస్టమర్లుగా దీని గురించి ఎందుకు తీసుకోవాలి, ఏం ఆలోచించాలి, ఈ సెన్సిటివ్ ఇష్యూస్ గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొదటి కారణం కమిషన్ కత్తెర. ఈ మొత్తం గొడవకు మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే అది కమిషన్. మనం కూడా చూస్తూనే ఉంటాం, మనం ఏదైనా వస్తువు అమ్మినప్పుడు మధ్యలో ఏజెంట్ ఉంటే వారికి కొంత కమిషన్ ఇస్తూ ఉంటాం కదా. అలాగే మనకి ఆర్డర్ తెచ్చి పెడుతున్నందుకు స్విగ్గీ, జొమాటో కూడా కమిషన్ తీసుకుంటూ ఉంటాయి. ఇక్కడే ప్రాబ్లం మొదలైంది. మొదట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ యాప్లు కొత్తగా వచ్చినప్పుడు మీ బిజినెస్ పెంచుకోండి, కమిషన్ చాలా తక్కువ అని చెప్పేవట. నిజానికి హోటల్స్కి కూడా అదొక అద్భుతమైన అవకాశంలా అనిపించిందంట. వాళ్ళకి కొత్త కస్టమర్స్ దొరుకుతారు అని చెప్పి ఒక ఆశతోటి రిజిస్టర్ అయిపోయారట. ఇప్పుడు పరిస్థితి మొత్తం భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు ఆ రెండు యాప్లు మార్కెట్లో పెద్ద తోపు ప్లేయర్స్ అయిపోయాయి. దాంతో ఈ కమిషన్ కేవలం 1-2% కాదు, ఏకంగా 25 నుంచి 35 వరకు పెంచేశారట. అయితే ఏంటని మనం అనుకుంటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఇప్పుడు చూడండి. మీరు 1000 పెట్టి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి, ఆ 1000 రూపాయల్లో దాదాపు 300 వరకు ఆ ఫుడ్ తయారు చేసే హోటల్కి కాకుండా ఆ యాప్ కంపెనీకి వెళ్ళిపోతుంది. హోటల్ ఓనర్ బాధ ఏమిటంటే హోటల్ ఓనర్ ఆ ఫుడ్ తయారు చేయడానికి అద్దె కట్టాలి, మనుషులకి జీతాలు ఇవ్వాలి, గ్యాస్, కరెంటు, కూరగాయలు ఇవన్నీ ఖర్చులు పెట్టాలి కదా. ఈ ఖర్చులన్నీ పోతే ఆ మిగిలిన 700లో వాళ్ళకి మిగిలేదేమి లేదని మొత్తుకుంటున్నారు. కొన్నిసార్లు నష్టాల్లో కూడా అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు కూడా. హోటల్స్ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు అందుకే అయ్యా ఈ కమిషన్లు దయచేసి 10 నుంచి 15 మధ్యకి తీసుకొని రండి అని నిర్దాక్షిణంగా చెప్పేస్తున్నారు. అప్పుడే మేము బతకగలం అని హోటల్ ఓనర్లు అడుగుతున్నారు కూడా. మీరేమనుకుంటున్నారు? ఇది చాలా న్యాయమైన డిమాండే కదా. హోటల్ ఓనర్లు బతికితే కదా ఈ యాప్లు కూడా బిజినెస్ చేయగలవు. మరి రెండు సమానంగానే ఉండాలి కదా. రెండో కారణం డిస్కౌంట్ అండ్ డేటా దొంగతనం. ఈ కమిషన్ల గొడవ ఒకటైతే ఈ కంపెనీలు చేసే మరో 2 పనులు హోటల్ ఓనర్లు మరింత బాధపడుతున్నారు. అవేంటంటే ఒకటి, మాకు తెలియకుండానే డిస్కౌంట్లు. మనందరికీ ఈ డిస్కౌంట్లు అంటే చాలా ఇష్టం. 20% డిస్కౌంట్ వచ్చిందని యాప్లో చూపిస్తూ ఉంటుంది. మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ ఆర్డర్ కూడా చేసుకుంటాం. కానీ ఆ డిస్కౌంట్ డబ్బును ఈ యాప్ కంపెనీలు ఇవ్వవు. ఆ ఖర్చు కూడా తిరిగి హోటల్ ఓనర్ మీదే పడాలంట. మాకు తెలియకుండా మా ప్రోడక్ట్లను మీరు తక్కువ ధరకు ఎలా అమ్మగలరు? దీనివల్ల మా క్వాలిటీ దెబ్బతింటుంది. తక్కువ ధరలు అమ్ముతున్నామంటే మేము క్వాలిటీ తగ్గించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మా బ్రాండ్ పడిపోతుంది అని హోటల్ ఓనర్లు అంటున్నారు. ఇది నిజంగా న్యాయం కాదు కదా. కస్టమర్ డేటా ఇవ్వకపోవడం ఇది చాలా పెద్ద సమస్య. మీరు ఏ హోటల్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తారో, మీకు ఏ ఐటమ్ ఇష్టమో, మీరు ఎక్కడ ఉంటారో, ఈ ముఖ్యమైన వివరాలు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ కేవలం యాప్ దగ్గర మాత్రమే ఉంటుంది. హోటల్ ఓనర్లకి మీ ఫోన్ నెంబర్ కాదు కదా, మీ అడ్రస్ కూడా దొరకదు. దీనివల్ల ప్రాబ్లం ఏమిటంటే ఆ హోటల్ ఓనర్స్ మీకు సొంతంగా ఆఫర్స్ ఇవ్వలేరు. మిమ్మల్ని తమ పర్మనెంట్ కస్టమర్గా మార్చుకోలేడు కూడా. ఎప్పుడైనా ఆ యాప్స్ పైన ఆధారపడాలి తప్పితే వాళ్ళు స్వయంగా ఆర్డర్ చేసుకోవడానికి ఆ హోటల్ ఓనర్స్కి ఎవరి డేటా ఉండదు. హోటల్ ఓనర్ల భయం ఏమిటంటే ఆ యాప్ కంపెనీలు తమ వ్యాపారం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాయని. ఒకవేళ యాప్ ఆగిపోతే తమ బిజినెస్ మొత్తం ఆగిపోతుందని వాళ్ళ భయం. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక మోసం. ఇది తగ్గించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దీని పరిష్కారం ఏమిటి? మనమేం చేయగలం? ఇప్పుడు ఈ సమస్య వల్ల హోటల్ ఓనర్స్కి, అటు డెలివరీ చేసే డ్రైవర్స్కి, ఇటు మన కస్టమర్స్కి అందరికీ కష్టం తప్పదు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? సొల్యూషన్ 3 వైపుల నుండి రావాలి. ఒకటి, కంపెనీలు మారాలి. స్విగ్గీ, జొమాటోలు వెంటనే హోటల్ ఓనర్స్తో కూర్చొని మాట్లాడాలి, నెగోషియేట్ చేసుకోవాలి, వారికి సరైన కమిషన్ రేటు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే హోటల్ ఓనర్లు కిందికి దిగొస్తారు. హోటల్ ఓనర్లను కేవలం ఫుడ్ తయారు చేసే యంత్రాలుగా కాకుండా తమ బిజినెస్ పార్ట్నర్స్గా గుర్తించాలి. అప్పుడు మాత్రమే హోటల్ ఓనర్స్, స్విగ్గీ పార్ట్నర్స్ అండ్ జొమాటో పార్ట్నర్స్ హ్యాపీగా ఉంటారు. హోటల్ ఓనర్లు సొంతంగా మారాలి. యాప్లపై ఆధారపడడం తగ్గించుకోవాలి. చాలా మంది ఇప్పుడు సొంత వెబ్సైట్లు మరియు సొంత మనుషులతో డెలివరీ
చేపిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కమిషన్ డబ్బు ఆదా అవుతుంది, లాభం పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది హోటల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయి కూడా. చిన్న చిన్న హోటల్స్ అన్నీ కలిసి ఒక లోకల్ యాప్ పెట్టుకోవాలని ఐడియా కూడా వచ్చిందట. ఇది చాలా మంచి ఆలోచన. ఇది ముందుకొస్తే ఇప్పుడు మన స్విగ్గీ జొమాటో ఏదైతే డిస్కౌంట్ బారిన పడుతుందో అది తగ్గుతుందని హోటల్ ఓనర్లు చెప్తున్నారు. మన పాత్ర ఏమిటి దీంట్లో? మరి యాజ్ అన్ కస్టమర్గా మనమేం చేయగలుగుతాం? మనం కస్టమర్గా ఈ సమస్య అర్థం చేసుకోవాలి. మనకు నచ్చిన హోటల్కు వీలైతే నేరుగా ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వండి. దీనివల్ల హోటల్కు కమిషన్ డబ్బు ఆదా అవుతుంది కూడా. ఆ ఆదా అయిన డబ్బులు హోటల్ ఓనర్లు మనకు కూడా మంచి ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం మన స్థానిక వ్యాపారాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. దీని ముగింపు ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉండాలి. ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్ అనేది చాలా మంచిది. దీనివల్ల 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది, లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కూడా. కానీ ఈ వ్యవస్థ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేకపోతే ఈ సిస్టమ్ కుప్పకూలిపోతుంది. కంపెనీలకి లాభం రావాలి, హోటల్ ఓనర్లకు తమ కష్టానికి న్యాయం జరగాలి, డెలివరీ డ్రైవర్లకు సరైన జీతం దొరకాలి. ఈ 3 చక్రాలు సరిగ్గా స్వయంగా తిరిగితేనే ఈ సిస్టమ్ ముందుకు వెళ్తుంది. హోటల్ యజమానులు ధైర్యంగా నిలబడి ఈ పోరాటం చేస్తున్నారు. దీనివల్ల పెద్ద కంపెనీలు కొంచెం తగ్గి మంచి మార్పు వస్తుందని మనం ఆశిద్దాం. జై హింద్.